40 నుంచి 60 సంవత్సరాల వయసు గల వారికి ప్రత్యేకమైనటువంటి చిట్కాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ చిట్కాలను పాటిస్తే మీ ఆరోగ్యం ఖచ్చితంగా మెరుగుపడుతుంది, ఆరోగ్యవంతంగా ఉంటారు అనేది నా నమ్మకం. అయితే ముందుగా ఆ చిట్కాల్లోకి ఒకసారి వెళ్దాం. మొదటి సూచన, మీకు దాహం లేదా అవసరం లేకపోయినా అన్ని సమయాలలో నీరు త్రాగాలి. అతిపెద్ద ఆరోగ్య సమస్యలు మరియు వాటిలో ఎక్కువ భాగం శరీరంలో నీటి కొరత కారణంగా రోజుకు కనీసం 2 లీటర్లు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. రెండవ సూచన, శరీరం నుండి సాధ్యమైనంత ఎక్కువ పని చేయాలి. నడక, ఈత లేదా ఏదైనా క్రీడ వంటి శరీర కదలికలు ఖచ్చితంగా ఉండాలి. మూడవ చిట్కా, తక్కువ తినండి. ఎక్కువగా తినాలనే కోరికను విడనాడండి, ఎందుకంటే అది ఎప్పుడు మంచిని తీసుకురాదు. మిమ్మల్ని మీరు కోల్పోకండి, కానీ పరిమాణాన్ని తగ్గించండి. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. నాలుగవ సూచన, ఖచ్చితంగా అవసరమైతే తప్ప వాహనాన్ని ఉపయోగించవద్దు. మీరు కిరాణా సామాన్ తీసుకోవడానికి, ఎవరినైనా కలవడానికి లేదా ఏదైనా పని చేయడానికి ఎక్కడికైనా వెళుతున్నట్లయితే మీ పాదాలపై నడవడానికి ప్రయత్నించండి. ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉపయోగించకుండా మెట్లు ఎక్కండి. ఐదవ సూచన, కోపాన్ని విడిచిపెట్టండి. చింతించడం మానేయండి. విషయాలను విస్మరించడానికి ప్రయత్నించండి. సమస్యాత్మక పరిస్థితుల్లో మునిగిపోకండి. అవి అన్ని ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి మరియు ఆత్మ యొక్క కీర్తిని తీసివేస్తాయి. సానుకూల వ్యక్తులతో మాట్లాడండి మరియు వారి మాటలు వినండి. ఆరవ సూచన, ముందుగా డబ్బుతో ఉన్న అనుబంధాన్ని వదులుకోండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కనెక్ట్ అవ్వండి, నవ్వండి, మాట్లాడండి. డబ్బు మనుగడ కోసం, డబ్బు కోసం జీవితం కాదు. ఏడవ సూచన, మీ గురించి లేదా మీరు సాధించలేని దేని గురించి లేదా మీరు ఆశ్రయించలేని దాని గురించి చింతించకండి. దానిని విస్మరించండి మరియు మరిచిపోండి. ఎనిమిదవ గమనిక, నోటీస్, డబ్బు, పదవి, పలుకుబడి, అధికారం, అందం, కులం మరియు ప్రభావం ఇవన్నీ అహాన్ని పెంచుతాయి. వినయం మనుషులను ప్రేమతో దగ్గర చేస్తుంది. అలాగే చివరగా 9వది, మీ జుట్టు తెల్లగా ఉంటే అది జీవితాంతం అని కాదు, ఇది మంచి జీవితానికి నాంది. ఆశాజనకంగా ఉండండి, జ్ఞాపక శక్తితో జీవించండి, ప్రయాణం చేయండి, ఆనందించండి, జ్ఞాపకాలను సృష్టించండి. చివరిగా మీ చిన్నారులను ప్రేమ, సానుభూతి మరియు ఆప్యాయతతో కలవండి. వ్యంగ్యంగా ఏమీ అనకండి. మీ ముఖం మీద చిరునవ్వు ఉంచండి. గతంలో ఎంత పెద్ద పదవిలో ఉన్నా వర్తమానంలో దాన్ని మరిచిపోయి అందరితో కలిసిపోండి. ధన్యవాదాలు.